పెట్రోలియం శాఖ మంత్రి సహకారంతో ఓఎన్జీసీ ద్వారా 2 కోట్ల నిధులతో బ్యాగులు అందిస్తున్నామన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండలం ప్రభుత్వ పాఠశాలలోని 30,000 మంది విద్యార్థులకు లైట్ వెయిట్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఐఐటీ కాన్పూర్ ద్వారా స్కూల్ బ్యాగులు తయారు చేయించామన్నారు అరవింద్. పూరి గారు 2019 ఎన్నికలలో కూడా ప్రచారం కోసము ఆర్మూర్కి రావడం జరిగింది. నాకు గుర్తుంది. ఆయనను పోయి నేను మన పార్లమెంట్కి ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసము సిఎస్ఆర్ ఫండ్ వాడుకుంటాను సార్, మీ మినిస్ట్రీలో పెట్రోలియం కంపెనీస్ ఏదైనా చెప్పండి అన్నప్పుడు ఆయన తక్షణమే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ద్వారా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని అవినాష్ త్రిపాఠి గారిని ఐఐటి కాన్పూర్ ద్వారా బ్రహ్మాండమైన డిజైను, ఆ బ్యాగ్ ఏ రకంగా ఉందో కూడా మీరు చూసింది. అది స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్. అది మళ్ళీ చాలా లైట్ వెయిట్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. స్ట్రెంగ్త్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది, పిల్లలు మోసుకపోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఎక్కడైనా ఇంట్లోనే కాకుండా వాకిట్లో కానీ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని చదువుకోవడానికి డెస్క్, దానికి ఆనుకునే బ్యాగు. ఇది కూడా మంచి ఇన్నోవేటివ్ డిజైన్ ద్వారా ఐఐటి కాన్పూర్ నుంచి చేసుకొని త్రిపాఠి గారి యూనిసెఫ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవాళ 30,000 పిల్లలకి మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పేద పిల్లలకి, ప్రైమరీ పిల్లలకి ఇది అందజేయడం.